మానసాచార్యపదారవిందాం మునీంద్రం వంద్యే శరణం ప్రపద్యే. నమో శ్రీనివాసాయ. శ్వశాఖకు గురువైనటువంటి వాడు సకలమైనటువంటి ఆగమాలకి, శాస్త్రాలకి, దేవాలయ వ్యవస్థకి సముద్రుల్లాంటి వాడు. భగవద్ ఆరాధనకి, భగవత్ కైంకర్యానికి, భగవంతుని విగ్రహ ప్రతిష్టకు, అర్చనాది కైంకర్యాలకు బ్రహ్మచర్య, గృహస్థాశ్ర, వానప్రస్థ, సన్యాసాశ్రమాలకు మూలకర్తగా లోకంలో అవతరించినటువంటి మహానుభావుడు. సాక్షాత్తు భగవంతుడైనటువంటి నారాయణుడే భూలోకంలో అవతరించినటువంటి స్వరూపంగా మనకి ఆగమాల ద్వారా, కల్పసూత్రాల ద్వారా తెలియబడుతున్నటువంటి వాడు. నారాయణస్య యస్యాత్మ విఖన ఇతి వర్తతే. భగవంతుడైనటువంటి నారాయణుడే విఘ్నసుడుగా భూలోకంలో అవతరించినట్లుగా మనకి కల్పసూత్రాది ఆగమాల ద్వారా మనకి తెలుస్తున్నటువంటి విషయం. చతుర్భుజాలు కలిగి చేతిలో సత్, చిత్, ఈశ్వరుడు అనేటటువంటి త్రిదండాన్ని చేతిలో చేబూని, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలతో శిఖ యజ్ఞోపవీతాన్ని ధరించి భూలోకంలోకి అవతరించినటువంటి ఏ విఘ్నసుడైతే ఉన్నాడో ఆ స్వామి పాదపద్మాలకు శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నాను. ఏ కర్తవ్యాన్నైనా పరిశ్రమ చేసి నిరాటంకంగా పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆచార్యుడు అనుగ్రహం, గురు అనుగ్రహం, గురు బలం ఉండాలి అంటారు పెద్దలంటే. గురువు తాలూకా అనుగ్రహం కానీ లేకపోతే, గురువు తాలూకా ఆశీర్వచన బలం కానీ లేకపోతే లోకంలో ఏదీ సాధించలేం అంటారండి. అందుకే ఈ శాఖకు మూల గురువైనటువంటి విఘ్నసాచార్య స్వామివారి శ్రీపాద పద్మాలకు శరణాగతితో స్వామివారి పాదపద్మాలను సేవిస్తూ, ఏ కేశవుడైతే ఉన్నాడో, ఏ శ్రీనివాసుడైతే ఉన్నాడో ఆ స్వామి అనుగ్రహం చేత, జన్మనిచ్చిన తల్లి తండ్రి ఆశీర్వచన బలం చేత, భాగవతులు మహాత్ములు తాలూకా సాంగత్య బలం చేత భగవంతుడు నా నోట పలికించినటువంటి భగవద్గీత మొట్టమొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకుని రెండో అధ్యాయంలో అడుగుపెట్టడం జన్మాంతర సుకృతంగా భావన చేస్తూ, కేశవుడిచ్చినటువంటి గొప్ప యోగ్యతగా భావన చేస్తూ, అల్పుడైన నా చేత ఈ శాస్త్రాన్ని చెప్పే భాగ్యాన్ని కటాక్షించినటువంటి భగవంతుడు శ్రీపాద పద్మాల్ని సహస్ర వందనాలు స్వామికి సమర్పణ చేస్తూ, వింటున్నటువంటి మీ అందరికీ ఆచార్య ముఖేన అనేకమైన మంగళాశాసనాన్ని అందిస్తూ, భగవద్గీత, భాగవత, పురాణ, ఇతిహాస, వేదాంత, వేద సారంగా చెప్పేటటువంటి అద్భుత గ్రంథం ఉంది. కలియుగంలో మానవులు కలి ప్రభావం చేత పీడితులవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కలి ప్రభావం నుంచి దూరం చేసి భగవంతుని దగ్గర చేర్చేటటువంటి సాధనం భగవద్గీత. అందుకే ఈ శాస్త్రం చదవాలి, ఈ శాస్త్రం వినాలి, ఈ శాస్త్రాన్ని వంట పట్టించుకోవాలి. అప్పుడే మానవుడుగా జీవిస్తాడు. మానవుడు పశువుగా జీవించకూడదు, మానవుడు జంతువుగా జీవించకూడదు, మానవుడుగానే జీవించాలి. మానవుడుగా జీవించడానికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఎక్కడ కలుగుతుందయ్యా అంటే గీతాశాస్త్రంలో కనబడుతుంది. అటువంటి గీతాశాస్త్రంలో ఒక అధ్యాయాన్ని పూర్తి చేసుకుని రెండో అధ్యాయంలో ప్రారంభమయ్యాం. ఆ రెండో అధ్యాయానికి పేరు సాంఖ్యయోగం అని పేరండి. మొట్టమొదటి అధ్యాయాన్ని అర్జున విషాద యోగం అయితే రెండవది సాంఖ్యయోగం అండి. మనకి 18 అధ్యాయాలు కనబడతాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని బట్టి శ్లోకాలు ఎక్కువ తక్కువతో కూడుకుని ఉంటాయి. మొత్తం కలిపి 700 శ్లోకాలు. 700 శ్లోకాలతో 18 అధ్యాయాలతో వాసుదేవుడు గళల్లోంచి జాలువారినటువంటి గంగానదే, జ్ఞాన గంగానదే భగవద్గీత. ఆ గంగానదిలో రెండవ శ్లోకం ఈనాడు మనవి చేసుకుంటున్నాం. రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి సాంఖ్యయోగంలో ఆ సాంఖ్యయోగ మహాత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ అధ్యాయానికి పేరు సాంఖ్యయోగం అంటారు. అంటే సంఖ్యతో కూడినది కనుక సాంఖ్యము అని పిలుస్తారటండి. సంఖ్య అంటే అంకీలు, అక్షర లెక్కలండి. సంఖ్యతో కూడింది కనుక దీన్ని సాంఖ్యము అని పిలుస్తారటండి. సాంఖ్యము అనగా ఏమిటయ్యా అంటే జ్ఞానము అనేటటువంటి అర్థాన్ని ఇస్తుందట. జ్ఞాన విచారము యందు అనాత్మ వస్తువులను లెక్కించినప్పుడు ఖచ్చితంగా సంఖ్యను ఆశ్రయించుకోవాలటండి. అంటే జ్ఞాన విచారము యందు, జ్ఞాన విచారము అంటే ఏమిటి అంటే ఈ శరీరము ఎలా పుట్టింది, ఈ శరీరానికి ఏ ఏ పదార్థాలు కావాలి, ఏ పదార్థాలు కలవడం వల్ల ఈ శరీరం అవతరించింది అనేటటువంటి ఆలోచన రావడమే జ్ఞాన విచారం అంటారండి. ఒక ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఇటుకలు కావాలి, సున్నం కావాలి, సిమెంటు కావాలి, ఇనుము కావాలి, పనిచేసేటటువంటి మేస్త్రులు కావాలి, లేబర్ కూలీ వాళ్ళు కావాలి, ఎన్నో కావాలి. ఇవన్నీ వస్తే సరిపోతాయా? వీటితో పాటు కొంతకాలం సమయం కూడా కావాలి. ఇవన్నీ కలిస్తే కానీ ఒక ఇల్లు తయారవదు. ఒక ఇల్లు తయారవడానికే అంత సమయం పడుతూ అన్ని పదార్థాలు కలుస్తూ ఉన్నప్పుడు ఈ శరీరం అనేటటువంటి ఈ మానవ జన్మ ఎలా తయారైంది అనేటటువంటి విచారణ కలగడాన్ని మనం జ్ఞాన విచారణ అనేటటువంటి మాట ద్వారా చెప్పుకోవచ్చండి. అనాత్మ వస్తువులను లెక్కించడాన్ని సాంఖ్యము అని పిలుస్తారట. అనాత్మ వస్తువును లెక్కించేటటువంటి దానికంటే ఈ సాంఖ్యయోగం ఖచ్చితంగా అవసరం అవుతుంది అంటారు మహాత్ములు, పెద్దలండి. ఒక మాట మనం చేస్తాను చూడండి. సాంఖ్యయోగం ఎలా ఉపయోగపడుతుందంటే ఈ శరీరం 24 తత్వాలతో అవతరించిందని భాగవతం చెప్తుందండి. ఏమిటా 24 తత్వాలు అంటే పంచభూతాలు మనకు కనబడుతున్నాయి. అంటే భూమి, గాలి, నీరు, ఆకాశము, అగ్ని, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి గుణాలని తన్మాత్రలు అని పిలుస్తారండి. అంటే పంచభూతాల్లో ఉన్నటువంటి గుణం అండి. అంటే ఏమిటి? ఆకాశానికి శబ్దగుణం ఉంది. ఆకాశంలోంచి పుట్టినటువంటి వాయువుకి శబ్దగుణంతో పాటు స్పర్శగుణం ఉంది. వాయువులోంచి అగ్ని పుట్టింది. ఆ అగ్నికి స్పర్శగుణం, శబ్దగుణం, స్వరూపం, రూపగుణం కూడా కలిగి ఉంది. ఒక రూపం కనబడుతుంది అగ్ని అండి. ఆ అగ్నిలోంచి నీరు పుట్టింది. శబ్దగుణం, స్పర్శగుణం, రూపగుణం, రుచిగుణం ఇది కలిగి ఉందండి. ఆ నీటిలోంచి భూమి పుట్టింది. ఆ భూమికి శబ్దగుణం, స్పర్శగుణం, రూపగుణం, రుచిగుణం, గంధం కూడా ఉంటుంది ప్రధానంగా. గంధం అంటే వర్షం పడినప్పుడు మట్టిలోంచి ఒక రకమైన వాసన వస్తుంది. ఆ గుణం భూమికి కలిగి ఉందటండి. ఇప్పుడు పంచభూతాలు 5, పంచభూతాల్లో ఉన్నటువంటి తన్మాత్రలు 5, మొత్తం కలిపి 10 అండి. అలాగే శరీరంలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు 5, పంచ కర్మేంద్రియాలు 5, పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, మనస్సు, బుద్ధి, అహంకారం ఇలాగా 24 తత్వాలతో ఏర్పడినటువంటిదే మానవ శరీరం అని అంటారండి. కొన్ని పదార్థాల వల్ల తయారైనటువంటి వస్తువు ఏదో సందర్భంలో విడుదలైపోవాలి, పాడైపోవాలి, నశించిపోవాలి. ఆ విడుదలకే మరణము అని పేరుండి. కొన్ని పదార్థాలు కలిపి మనం ఒక పదార్థం తయారు చేస్తే అది 1 రోజు 2 రోజులో ఉంటుందండి. ఆ తర్వాత పాడైపోతుందండి. కాబట్టి లోకంలో ఏ వస్తువు తీసుకున్నా కొన్ని పదార్థాలతో కలిసేటటువంటి స్థితి ఉంది కనుక దాన్ని అద్భుతంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కలుస్తూ ఉంటుంది, కలవకుండా ఉండే అవకాశం లేదు. కాబట్టి అలా కొన్ని పదార్థాలతో కలిసినటువంటి పదార్థం కొంతకాలానికి విడిపోవాలి అని మహాత్ములు మనకి చెప్తూ ఉంటారండి. కాబట్టి ఆ విడిపోవడాన్నే మనం మరణం అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి 2వ అధ్యాయానికి సాంఖ్యయోగం అని పేరు. సాంఖ్యము అంటే సంఖ్యతో కూడినటువంటిది కనుక సాంఖ్యము అంటారు. ఆ సాంఖ్యమునకు మరో పేరు జ్ఞానం అంటారు. ఆ జ్ఞాన అన్వేషణకు ఉపయోగపడే అద్భుతమైనటువంటి మాటల్ని ఈనాటి అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పబోతూ ఉన్నాడండి.